తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. మనం ఈ ఎయిత్ పే కమిషన్ ప్రశ్నావళి వచ్చిన తర్వాత మార్చి 16వ తారీఖు లోపల సబ్మిట్ చేయమని అన్న తర్వాత అయితే కొంతమంది పత్రికల్లో వచ్చిన వార్తలు కానీ కొన్ని సెక్షన్ల నుంచి వచ్చిన వార్తల ప్రకారం ఈమెయిల్ ద్వారా బండిల్స్ ఆఫ్ డాక్యుమెంట్లు ఈ పే కమిషను ఈ కరెస్పాండెన్స్ కాకుండా డిజిటలైజ్గా ఒక్కొక్క క్వశ్చన్కి 200 పదాలతో రిప్లైలు ఇవ్వండి అన్న సిస్టమ్ మీదనే ఎయిత్ పే కమిషన్ ఆధారపడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. తర్వాత ఏమన్నా వాళ్ళు ఈమెయిల్ ఇచ్చి డాక్యుమెంటేషన్ ఏమన్నా చేస్తారేమో మనకు తెలియదు. ప్రస్తుతానికి మార్చి 16 లోపల మీరు ఒక్కొక్క ప్రశ్నకి ఇవ్వండి అని అన్నారు. మనం ప్రశ్నించడం వస్తే సబ్జెక్ట్ ఉన్నోడే ప్రశ్నించడం ఎక్కువ చేస్తాడు అని ఒక ఇది ఉంది. అయితే ఇక్కడ సమస్య, ప్రశ్నలను మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభుత్వం కానీ ఎయిత్ పే కమిషన్ యొక్క మూల ఉద్దేశాలు అర్థమవుతాయి అని ఒక గైడింగ్ ప్రిన్సిపల్. 6th పే కమిషన్ 19 ప్రశ్నలు అడిగింది. 7th పే కమిషన్ 15 ప్రశ్నలు అడిగింది, 15. తర్వాత 8th పే కమిషన్ ఇప్పుడు 18 ప్రశ్నలు అడిగింది. అయితే మేజర్ తేడాలేంటి, ఈ ప్రశ్నలను మనం అనలైజ్ చేసుకున్నప్పుడు ఏమేమి అంశాలు వస్తున్నాయి అనేది చూడాలి. 6వ వేతన సంఘం ఇచ్చినప్పుడు గమనించాల్సిన ప్రధానమైన అంశం ఏంటి, 2006 నుంచి అమలు కావాలి. న్యూ పెన్షన్ స్కీము, ఆ తర్వాత పేరు మార్చి నేషనల్ పెన్షన్ స్కీమ్ అయింది. అది 1/1/2004 నుంచి అమలైంది. అందుకని న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చింది కాబట్టి పాత పెన్షన్ స్కీములో ఏమన్నా మార్పులు చేయాలా అన్న అంశము, పాత పెన్షన్ స్కీములో ఓల్డ్ పెన్షన్ వాళ్ళకి బెనిఫిట్స్ లాంటి అంశాల మీద న్యూ పెన్షన్ స్కీములో మేజర్ చేంజెస్ ఏమన్నా చేయాలా అన్న ప్రశ్న 6th CPC ఏం అడగల. 7th CPCకి వచ్చేటప్పటికి అప్పటికి స్కీమ్ అమలై 1/1/2004, ఇది 2014లో ఏర్పాటు చేశారు 7th CPC. కాబట్టి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. ఎన్పిఎస్లో ఏమన్నా మార్పులు చేయమంటారా అని 7th CPC అడిగింది. 6th CPCలో అది లేవు. ఇప్పుడు చూడండి 8th CPCలో ఎన్పిఎస్, యూపీఎస్ వీటి గురించి ఏమీ ప్రస్తావన లేకుండా క్వశ్చన్లు ఏమడిగారు, 70 లక్షల మంది పెన్షనర్లు అవుతున్నారు. ఈ 70 లక్షల మంది పెన్షనర్లకి 50 లక్షల మంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి పెన్షన్ ఖర్చు పెరుగుతోంది అని ప్రభుత్వం బాధపడుతుంది. పెన్షనర్లకేమో కోరికలు ఉన్నాయి. వాటిల్లో పెన్షనర్లకున్న కోరికలలో సహేతుకమైన కోరికలు మాత్రము తీర్చేలాగా పెన్షన్ బడ్జెట్ తగ్గేలాగా చేయాలంటే ఏం చేయాలి అని అన్నారు. మోటో ఉద్దేశం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది మనకు. ఏమని, ఓల్డ్ పెన్షన్ స్కీములో కొన్ని మార్పులు చేయాలి. ఓల్డ్ 31/12/2025 కంటే ముందు ఉన్న పెన్షనర్ల గురించి కొన్ని మార్పులు చేర్పులు పెన్షన్ స్కీమ్లో ఉండబోతున్నాయి. అందుకే ఆ ప్రశ్న వచ్చింది. ఖర్చు గురించిన ఇది వచ్చింది. ఇది ఒక అర్థం. రెండోది, జనరల్గా కనీస వేతనం ఎంత ఉండాలి, హయ్యెస్ట్ వేతనం ఎంత ఉండాలి, హయ్యెస్ట్ వేతనంలో ఉన్న వాళ్ళని ప్రైవేట్ సెక్టర్ నుంచి ఎక్కువ జీతాలు ఇచ్చి తీసుకోవటం మూలంగా సమర్థత ఏమన్నా పెరుగుతుందా, పాలసీ ఇంప్లిమెంటేషన్ మారుతుందా అన్నవి జనరల్గా అన్ని పే కమిషన్లు అడుగుతున్నాయి. 6వ పే కమిషన్, 7వ పే కమిషన్, 8వ పే కమిషన్లో కూడా ఈ అంశాలు ఉన్నాయి. అయితే 6వ వేతన సంఘం, 7వ వేతన సంఘం ఏమన్నాయి, వేతనాలు పెంచినప్పుడు ఈ బర్డను అటానమస్ బాడీస్ మీద, మున్సిపాలిటీల మీద, పంచాయతీల మీద కూడా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్లు కన్సిక్వెంట్గా మళ్ళీ అవి కూడా మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవి ఉంటాయి అన్న ప్రశ్న ఈ 6వ వేతన సంఘం, 7వ వేతన సంఘం దాంట్లో కూడా అడిగారు. 8వ వేతన సంఘం మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థల గురించిన ప్రశ్నను తీసేస్తూ కనీస వేతనం ఎంత ఉండాలి, కనీస వేతనాన్ని నిర్ణయిస్తే అసంఘటిత కార్మికులకి, ఇతర
కార్మికులకి ఇవ్వాల్సిన జీతాల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి దేశం యొక్క అభివృద్ధి, ఎకానమీ డెవలప్మెంట్కు కేటాయించాల్సిన డబ్బులు తగ్గిపోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది రికమెండ్ చేయండి అన్నారు. 6వ వేతన సంఘం 7వ వేతన సంఘంలో అభివృద్ధి, డెవలప్మెంటు, మినిమం వేజెస్ యాక్ట్ కూడా దీని మీద పడుతుంది కాబట్టి ఏంటి, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి, ఎకానమీని దృష్టిలో పెట్టుకోండి అన్న ప్రశ్నలు 6, 7 వేతన సంఘాల్లో రాలా. ఈ 8వ వేతన సంఘంలో ఆ వర్డింగ్ వచ్చింది. పెన్షన్లకు సంబంధించి, కనీస వేతనాలకు సంబంధించి. ఇంకొక మేజర్ తేడా ఏంటి వీటిల్లో అనంటే 7వ వేతన సంఘం కూడా పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్లు లేదా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్కి, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్లకి వెళ్తే ఎలా ఉంటుంది అని అడిగింది. కానీ దాని మీద మేజర్ దృష్టి తన రిపోర్ట్లలో పెట్టల. 1-2 రికమెండేషన్లు అయితే ఉండిండొచ్చు. కానీ ఇప్పుడు 8th పే కమిషన్ తన క్వశ్చనీర్లో చాలా కేటగారికల్గా కొన్ని పదాలు ఉపయోగించింది. ఏమని? ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు, టాలెంట్ పూలు, పార్ట్ టైం, ఫ్లెక్సీ టైము, ఈ కేటగిరీలు తీసుకుని ఈ కేటగిరీల నుంచి వాళ్ళతో వర్క్ చేయించుకుని ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఎంగేజ్ చేయటం మానేస్తే ఎలా ఉంటుంది అన్న దానికి ఎక్కువ ఫోకస్ ఇచ్చారు. ఎక్కువ ఫోకస్ ఇవ్వటం మూలంగా రాబోయే పే కమిషన్లో రెగ్యులర్ అపాయింట్మెంట్ల కంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు, టాలెంట్ పూల్ పెట్టుకుని ఆ టాలెంట్ పూల్ ద్వారా వర్క్ చేయించుకోవటం, పార్ట్ టైం, ఫ్లెక్సీ టైం ద్వారా ఉద్యోగులను ఎంగేజ్ చేసే ప్రక్రియ ఉంటుంది అనేది అర్థమైపోతుంది. క్వశ్చన్లను బట్టి చెప్తున్నా. ఇంకొక మేజర్ 8th పే కమిషన్ ఇచ్చిన క్వశ్చనీర్లో ఏముంది అనంటే, అసలు నేను జీతాలు ఫిక్స్ చేసేటప్పుడు ప్రధానమైన నా గైడింగ్ ప్రిన్సిపల్ ఏముండాలో సజెస్ట్ చేయండి మీరు అన్నాను. నేను జీతాలు పెంచడానికి ప్రాతిపదిక ఏంటి, జీతాలు నేను ఎలా నిర్ణయించాలో ఒక మోటో, ఈ మోటోతో నేను ఫిక్స్ చేస్తాను అని చెప్పండి. గైడింగ్ ప్రిన్సిపల్ ఇవ్వండి వేతనాలు పెన్షనర్ల ఫిక్సేషన్లో అని 6వ వేతన సంఘం 7వ వేతన సంఘం ఏమీ అడగల. కనీస వేతనం ఎంత ఉండాలి, మ్యాక్సిమం వేతనం ఎంత ఉండాలి, వీటి మధ్య నిష్పత్తిలో తేడా ఎంత ఉండాలి అంటే 7వ పే కమిషన్ 1:8 రూపాయ కింది స్థాయి ఉద్యోగికి ఉంటే 8 రూపాయలు హైయెస్ట్ వాడికి ఉండాలా అని రికమెండ్ చేసింది. ఇవి ఇప్పుడు అడగకుండా 8th పే కమిషన్లో నా అసలు వేతనాల స్థిరీకరణకి, డెవలప్మెంట్కి, డిఏ పెరుగుదలకి ఎకానమీని దృష్టిలో పెట్టుకోవటం, నీ జీతం ఎంత పెరుగుతుంది అని దృష్టిలో పెట్టుకోవటం, ఇన్ఫ్లేషన్, డిఏ పెరుగుదలకి ఇన్ఫ్లేషన్కి లింక్ పెడతాననటం మాత్రం 8th పే కమిషన్లో ప్రత్యేకంగా ఇచ్చారు. గత పే కమిషన్ల ప్రశ్నావళిలో 6 ప్రశ్నలు కానీ దీంట్లో కానీ ఈ క్వశ్చన్లు లేవు. ఇంకొకటి, బోనస్ గురించి చేంజెస్ ఏమన్నా చేయాల్సి వస్తుందా అని 7th CPC అడిగింది. వీళ్ళు ఏకంగా ప్రపోజల్ పెట్టారు 8th పే కమిషన్లో. అందరికీ యూనిఫామ్గా 60 రోజులు ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి అని అన్నారు. 6వ పే కమిషన్ గ్రూప్ డి పోస్టులని రద్దు చేస్తూ ఆ గ్రూప్ డి పోస్టులలో ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి గ్రూప్ డి కాకుండా గ్రూప్ సిగా ఇతర వర్కులకి వాడుకునే ఇచ్చేయింది 7th CPC. అసలు పేపర్లెస్ ఆఫీసు, మోడర్నైజేషన్కి ఆఫీసులు వెళ్ళాలంటే ఏం చేయాలా అని అడిగారు. ఇప్పుడు 8th పే కమిషన్లో మోడర్నైజేషన్ అడగటం కాదు, ఇంప్లిమెంట్ చేశారు. డిజిటల్ రెస్పాన్సెస్, ప్రశ్నావళికి సమాధానాలు డిజిటల్గానే ఇవ్వాలి మీరు, నో పేపర్ అని అన్నారు. అలవెన్సులు 6th CPC ఏమి కొన్ని పెద్ద మేజర్ చేయలే అలవెన్సుల విషయంలో. 7th CPC అనేక అలవెన్సులని మార్పులు చేసింది, రద్దులు చేసింది. 8th CPCలో ప్రశ్నావళిలో ఏమంటున్నాడు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఫ్లెక్సీ మోడల్, ఆ మోడల్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఫ్రింజ్ బెనిఫిట్స్లని పెంచితే ఎలా ఉంటుంది అంటే శాలరీ పెరుగుదల తగ్గించి ఫ్రింజ్ బెనిఫిట్స్ ఇచ్చుకుంటా వెళ్తే అది పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. తర్వాత అన్ని క్యాడర్లకి ఒకే పెంచాలా, లేకపోతే డిఫెన్స్ సెక్టర్లో వాళ్ళకి
రైల్వే వాళ్ళకి, సిపిఐఎఫ్ వాళ్ళకి, వీళ్ళకి ఏమన్నా సపరేట్ స్కేల్స్ ఉండాలా అన్న ప్రశ్న ఇప్పుడు అడిగాడు. 6వ వేతన సంఘంలో లేని 7, 8 వేతన సంఘాల్లో ఉన్న ఇంకొక అంశం ఏంటి అనంటే, రక్షణ శాఖ పే చేసే రక్షణ వితంతువుల పెన్షన్లో మార్పులు ఏమన్నా చేయాలా అన్న అంశం 7th సిపిసి అడిగింది. 8th సిపిసిలో కీలకమైన మార్పులు చేశారు. ఏమని? రక్షణ శాఖ ఆధునీకరణకి, ఆయుధాల కొనుగోలుకి కేటాయింపులు తగ్గిపోతున్నాయి ఈ పెన్షన్ల వల్ల. ఈ రెండింటిని బేరీ చేసుకుని నేను రక్షణ శాఖని బలోపేతం చేసుకోవాలి, ఆధునీకరణ చేసుకోవాలి, ఎక్కువ ఆయుధాలు కొనుక్కోవాలి, ఇవన్నీ చెయ్యాలి అనంటే ఈ పెన్షన్ రక్షణ శాఖలో పే చేసే పెన్షన్ల ఖర్చు ఎక్కువ ఉంది, దాన్ని ఎట్లా తగ్గించాలా చెప్పండి. ఇవి మేజర్ చేంజెస్. ఎందుకు అనంటే ఒక అంశంలో వాళ్ళు ఏ ఆలోచనతో ఈ ప్రశ్నలు అడుగుతున్నారు అనేది తెలిసిపోతుంది. నేను ఒక చోట ఏదో ఆర్టికల్లో చూసా, 6th పే కమిషన్ తగినంత జీతాలు మీకు ఇస్తున్నాం కదా, వాట్ మోర్ డూ యూ నీడ్, ఇంకా అంతకంటే ఏం కావాలి మీకు? కాబట్టి పెరుగుదల ఒక మోస్తరుగా ఉంటే చాలన్న మోటోతో వెళితే 7th సిపిసి మనం ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్గానే పే చేస్తున్నామా అంటే మన టాలెంట్కి, మన పర్ఫార్మెన్స్కి తగిన పేమెంట్లే ఉంటున్నాయా, ఎక్కువ ఉంటున్నాయా అన్న మోటోతో పనిచేసింది. ఇప్పుడు 8th సిపిసి మోడ్ ప్రశ్నావళిని మనం గమనిస్తే, వీ కెన్ అఫోర్డ్ దిస్, క్యాన్ వీ అఫోర్డ్ దిస్, మన దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మనము ఈ వేతన సంఘాల భారాన్ని, పెన్షన్ల భారాన్ని భరించే స్థితిలో ఉన్నామా? దీని మూలంగా దేశ అభివృద్ధి, పెరుగుదల, ఎకానమీ, ద్రవ్యోల్బణ లోటు, ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని, డెవలప్మెంట్ని ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ పెరుగుదలని మీరు రికమెండ్ చేయండి అన్న మోటోలోకి 8th పే కమిషన్ ప్రశ్నావళిలోనే తన అభిప్రాయాలను చెప్పింది అని భావించాలి. ఎందుకనంటే గైడింగ్ ప్రిన్సిపల్ అడుగుతున్నారు. గైడింగ్ ప్రిన్సిపల్ అడుగుతూ ఇది మీరు దేశం యొక్క ఆర్థిక స్థితిని, డెవలప్మెంట్ని, ఇతర అంశాలని దృష్టిలో పెట్టుకుని చెప్పండి అని అన్నారు. గత పే కమిషన్లలో ఇట్లా గైడింగ్ ప్రిన్సిపల్ పెట్టుకోవటం అనేది లేదు. కాబట్టి ఈ అంశాలు దృష్టిలో ఉంచుకొని మనం ఆ దృక్కోణంతో చూడాల్సిన అవసరం ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండానే 45% మంది వీక్షణలు పెరిగిన తర్వాత, అంటే గ్రూపులలో షేర్ చేసుకోవటం లాంటివి చేస్తుంటారు కాబట్టి అందులో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. లైక్, కామెంటు, షేర్లు చేయండి. మీ గ్రూపులలో మీ ఉద్యోగ సంఘాల మిత్రులకి, పెన్షనర్లకి షేర్ చేయండి. 8th పే కమిషన్ మీద, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలు ఈ ఛానల్లో మీకు లభిస్తుంటాయి. వారానికి 3 వీడియోల మీద మీరు హైప్ బటన్ నొక్కొచ్చు. హైప్ బటన్ నొక్కటానికి కూడా మీరు ఎటువంటి డబ్బులు పే చేయక్కర్లేదు. హైప్ బటన్ నొక్కటం మూలంగా యూట్యూబ్ ఆన్ చేయంగానే పైన మన వీడియో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జాయిన్ బటన్ ద్వారా నొక్కి జాయిన్ అవ్వటం ద్వారా నెలకి 119 రూపాయలు ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి.